వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. కొద్దిగా గొంతు డిస్టర్బ్గా ఉందండి, ఏమనుకోకండి, జలుచేసింది. మరేమొచ్చి మా ఆయన గారు నేను గెలిచారు కదా, గెలిస్తే ఊరుకుంటారా ఫేస్ చూడండి ఎలా మెరిసిపోతుందో. నిన్నేమో డల్ అయిపోయారు, ఈరోజేమో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అయితే ఒక విషయంలో మా ఆయన గారిని మెచ్చుకోవాలి, అదేంటనేది మీకు వీడియో చూపిస్తాను అనమాట. చూపించాక మీరే చెప్పండి ఆయన అంత మంచివారు అనేది. అనవసరంగా బోడేస్తున్నారు అనమాట, ఏం లేదు. ఓకేనండి, అయితే వీడియో చూపిస్తాను. మా ఆయన గారు మనం పందెంలో గెలిచాం కాబట్టి మొన్న ఎలా అయితే తను నన్ను క్షమించలేదో ఈరోజు కూడా నేను తను క్షమించలేదు. షాప్కి తీసుకెళ్ళాను, షాపింగ్ చేశాను, బిల్లు కట్టించాను. ఏం కొనిపించానో చూసే ముందు ఒకసారి మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి అయితే మా ఇద్దరు వచ్చి ఇలానే ఉంటుంది అనుకోకండి. మొత్తానికైతే మా ఆయన గారు చాలా అంటే చాలా ఆలోచించి ఒక టీ షర్ట్ మాత్రమే తీసుకున్నారండి. నాకైతే ఏం పర్వాలేదు, తీసుకోలే అదను. చూడండి ఎంత బాగుందో, చాలా ప్లెయిన్గా ఉంది. నాకు ఇప్పుడు ఇదే అవసరం, నీలిమా సమ్మర్ కదా, పల్చగా ఉంది, బాగుంది, ఇది నేను తీసుకుంటాను, కొంచెం మోడల్గా కూడా ఉందని చెప్పేసి అన్నారు. నాకైతే నిజంగా గుడ్ హార్ట్ పర్సన్ అనిపించింది. మెచ్చుకోవాలి, నిజంగా కరెక్ట్గా ఒక మనిషి ఉన్నప్పుడు మనం మెచ్చుకోవాలి. సో నేను మెచ్చుకుంటున్నాను అనమాట. అలానే ఒక కళ్ళద్దాలు కూడా కొనిపించారండి. ఇది కూడా ఇక్కడ V2 అనే షాపింగ్ మాల్ ఉందండి, అక్కడ తీసుకున్నారు. ఎందుకంటే ఆయన కన్ను చూసారా, కొద్దిగా ఒకసారి ఇలా పెద్ద చూడండి, ఈ సైడ్ రెడ్గా ఉంది కదా, అందుకని నేను ఫోర్స్ చేసి తీసుకో. ఆయన ఒక్క టీ షర్ట్ చాలు, ఏం వద్దు 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 పర్వాలేదులే అని అన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఊరికి క్షమించలేదండి. ఈ నెలలోనే నా బర్త్డే అయింది, నా బర్త్డేకి మొత్తం తనకే బిల్లు పడింది అనమాట. అందుకనే క్షమించి ఒక్క టీ షర్ట్ తనే అన్నారు. ఈ మంత్ 6th నా బర్త్డే అయింది కదా, నేను ఏ వాలెట్ ఖాళీ చేస్తాను, నీ దగ్గరే ఉండాలి అన్నారు. అయితే పర్వాలేదులే, ఇప్పుడు మిగతా కూడా ఖాళీ చేసి మళ్ళీ లాగేస్తాను అన్నాను. మొత్తానికి ఏమొచ్చి ఇలా ఒక చూపు చూసారనమాట. మరెందుకులే ఊరికే ఆయన ఎందుకు రెచ్చగొట్టడం అనేసి వదిలేశాను. మొత్తానికైతే ఈ కళ్ళద్దాలు అయితే ఆయన కన్ను చూడండి, చాలా ఒకసారి పెద్దగా చెయ్యి, అవి చూడండి సైడ్కి చాలా అంటే చాలా రెడ్ వచ్చేసింది. నేను ఫోర్స్ చేసి మరి ఈ కళ్ళద్దాలు అనేది తీసుకోమన్నాను. ఎందుకంటే ఎండ బాగా కంటి తగలడం వల్ల మరి ఓవర్ హీట్ అవ్వడం వల్ల తెలియదు కానండి, తన కన్ను చాలా రెడ్గా అయింది. నాకు రేపు హాస్పిటల్కి వెళ్తాము, బట్ కానీ కొద్దిగా ఎండ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది కదా. నిన్నంతా పెయిన్ లేదు కానీ ఈరోజు కొద్దిగా పెయిన్ ఉందని అన్నారు. అందుకే కొద్దిగా భయం వేసి నేనే ఫోర్స్ చేసి తీసుకున్నాను. ఆల్రెడీ ఆయన దగ్గర 2 pairs ఉన్నాయి, బట్ ఇవి కొద్దిగా కూల్గా అనిపిస్తాయని చెప్పేసి ఇవి నేను తీసుకున్నాను అనమాట. మొత్తానికైతే ఆయన కొనిపించిన షాపింగ్ రెండేనండి. చూసారా, మ్యాచింగ్ తీసుకున్నది కూడా. ఆడవాళ్ళు మ్యాచింగ్ కన్ఫర్మ్గా ఉండాలి అందులోని. అదే రెండు ఒకేలాంటి తీసుకున్నా అంటే షాపింగ్ అంటారు కానీ ఆయన ఇష్టం ఏమి ఉండదు, అంతా నా ఇష్టమే. ఇది కూడా చెప్పేస్తున్నాను, ఎందుకంటే నాకు సెలక్షన్ రాదని సింపుల్గా అనేస్తారు. ఎందుకు బావంటే వచ్చేలేదు తెచ్చాక అది బాగలేదు, నాకు అది నచ్చింది కదా అంటే నీతో ఎవరు పడతారు అంటారు. నిజంగా ఆ విషయంలో నాలాగే చాలా మంది ఉంటారు, బయటికి చెప్పకపోయినా నేను చెప్పేస్తున్నాను అంతే. మొత్తానికి అయితే మనం పడ్డాం, ఏదో మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, నీకే సెలక్షనే రాదు, ఇదేం బాగుంది అంటే నీకు నచ్చింది కొని అన్నాం అనుకోండి, ఏదో ఒక అవకాశం ఇస్తే మొత్తం ఇంకా అన్ని ఇంకా కంటిన్యూ చేసేస్తారనమాట. త్వరలోనే మీకు ఒక మంచి అప్డేట్ ఇస్తానండి. అదేంటనేది నా వీడియోస్ కంటిన్యూగా ఫాలో అయ్యారంటే మంచి అప్డేట్ ఇస్తానమాట. మీరు కూడా కొద్దిగా నాకు అప్పుడు మంచి సపోర్ట్ ఇవ్వండి. ఆ సర్ప్రైజ్ ఎక్కువ రోజులు లేదులేండి, మీరు ఖచ్చితంగా నాకు చిన్న సపోర్ట్ ఇస్తే మీకు అదేని తెలుస్తుంది అనమాట. కొద్ది రోజుల్లో ఒక మంచి అప్డేట్ ఇస్తాం. మీరు కూడా ఇలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి, ఇలానే మా ఛానల్కి ఒక మంచి కామెంట్ పెట్టండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలానేనండి. ఓకేనండి, అందరికీ అయితే మా ఆయన గారు గెలిచారు, నేను కొనిచ్చేసాను, నా బాధ్యత తీరిపోయింది. నాకు ఆయన కొనిచ్చేసారు, బాధ్యత తీరిపోయింది. మరి పందాలో కొద్ది రోజులు ఆపేద్దాం, వాలెట్స్ అన్ని ఖాళీ అయిపోయి అన్నాము కాబట్టి వద్దే బాగాలేదు. మన ఇందాక షాపింగ్కి వెళ్ళినప్పుడు డ్రెస్లో సూపర్ ఉంది, దీని మీద సెట్ అవ్వలేదు, నిజం చెప్తాను. ఇందాక షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు మాత్రం అది చాలా బాగా అంటే మంచి డ్రెస్లో గట్రా వచ్చారు కదా, బాగా అనిపించింది. ఈ టీ షర్ట్లా వద్దులేండి, బాగాలేదు అసలు. ఈ టీ షర్ట్ అయితే అతనికి చాలా బాగుందండి. నాకైతే బాగా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. ఇలాంటివి అయితే ఆయన ఎక్కువగా యూజ్ చేస్తారు, అందుకనే తీసుకున్నాను. మొత్తానికైతే నా చిన్న షాపింగ్ అయితే నేను చేయించేసాను, నా బాధ్యత తీరిపోయిన తర్వాత మాత్రం నీ గురించి ఆలోచించి ఆ 2 తొంగ పిలుసు అనుకో. ఓకే,
ఇలాంటి గేమ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితే మేము మళ్ళీ ఇలాంటి గేమ్ వీడియోస్ కంటిన్యూ చేస్తాం. ఒక చిన్న కామెంట్ చేయండి, మీ చిన్న కామెంట్ అనేది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది కదా. ఓకేనండి, అందరికీ బాయ్.